మీ ముందుకైతే విన్ఫాస్ట్ VF7 తెచ్చాను. ఇది వియత్నాం కంట్రీ నుంచి వస్తుంది ఈ వెహికల్. చాలా బాగుంది. 28 lakhs ప్రైస్లోని ఇన్ని ఫీచర్స్, మొత్తం లెదర్ ఫినిష్ ఇచ్చున్నారు చూసారా, మొత్తం లెదర్ ఫినిష్ అంత చూడండి, ఎంత పెద్ద డిస్ప్లే. మొత్తం డిస్ప్లేలోనే మీకు AC కంట్రోల్స్, మిర్రర్ కంట్రోల్స్ అన్నీ మీకు డిస్ప్లేలోనే ఉంటాయి. మళ్ళీ మీకు ఏ కార్లోని మీకు 5 zone AC కంట్రోల్స్ ఎవరు, ఇందులో 5 ఇచ్చున్నారు. 1 2 3 4 5 AC కంట్రోల్స్ ఇచ్చున్నారు. మళ్ళీ మీకు ఇందులో అన్ని కార్స్లోని మీకు 6 air bags ఉంటాయి, కానీ ఈ కార్లోని 7 air bags ఇస్తున్నారు. మళ్ళీ మీకు అన్నీ ఇక్కడ 3 modes ఇచ్చున్నారు. రివర్సు, అది న్యూట్రల్, డ్రైవ్, మళ్ళీ హ్యాండ్ బ్రేక్, పార్కింగ్ మోడ్. మళ్ళీ మీకు ఏవైనా కంట్రోల్ చేసుకోవాలి, ఏవైనా మీకు అన్ని కంట్రోల్ చేయాలంటే ఏసీలోనే, మిర్రర్స్ కంట్రోల్ చేయాలన్నా ఏసీ అయినా ఏదైనా ఇందులోనే కంట్రోల్ చేయాలి. మళ్ళీ మీకు ప్రతి కార్లోని మీకు ఆటో డిమ్మింగ్ IRVM ఓన్లీ ఇదే ఇస్తారు, కానీ ఇందులో మాత్రం మీకు ఓవర్విఎమ్స్ కూడా బయటవి ఇచ్చున్నారు. స్టీరింగ్ చూడండి ఎంత ప్రీమియంగా ఉంది. మళ్ళీ మీరు స్పీడోమీటర్ లేదనుకుంటుంటారు, స్పీడోమీటర్ ఇక్కడ ఎదురుగా మీకు కనబడుతుందో లేదో చూడండి, P అని కనిపిస్తుంది. హెడ్స్ ఆఫ్ డిస్ప్లే అంటారు దాన్ని. చాలా క్లారిటీగా ఉంది హెడ్స్ ఆఫ్ డిస్ప్లే కూడా. మొత్తం లెదర్ ఫినిష్ చూస్తే చూడండి, లెదర్ ఫినిష్, లెదర్ టచ్, మొత్తం లెదర్ టచ్ ఇచ్చున్నారు. మళ్ళీ మీకు ఇక్కడ కాల్ మీద బ్రేక్ మీద కాల్ వేసామనుకో ఆటోమేటిక్గా కార్ స్టార్ట్ అయిపోద్ది. మీకు ఇలాగా పుష్ స్టార్ట్ బటన్ ఏటీ అయితే ఇందులో ఉండదు. 3 కార్ మోడ్స్ ఇచ్చున్నారు చూస్తే, ఈకో, నార్మల్, స్పోర్ట్స్. మళ్ళీ ఇక్కడ ఇది క్యాటర్ మోడ్ ఒకటి, పెట్ మోడ్ ఒకటి, ఇంకోటి బూస్టర్ మోడ్ అని ఉంది. పెట్ మోడ్ ఏంటంటే మీకు పెట్ ఉన్నారనుకో ఊపిరి పీల్చుకోవడానికి ఏమైనా ప్రాబ్లం లేకుండా బయట నుంచి మీకు ఎయిర్ లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది. ఏమొచ్చి లైట్స్ ఆప్షన్ ఇచ్చారు, ఆటోమేటిక్, ఇది ఆఫ్, మళ్ళీ అప్పర్ డిప్పర్ టైప్ అన్నీ ఇచ్చున్నారు. మళ్ళీ ఇక్కడ సిట్టింగు, ఇక్కడే మీకు మిర్రర్ కంట్రోల్స్ కొన్నాను చూస్తే మీకు కనబడుతుంది. ఇక్కడ నేను టచ్ చేస్తాను చూడండి, మిర్రర్స్ క్లోజ్ అవుతాయి చూడండి. ఇక్కడ ఫోల్డ్ బోత్ అని నొక్కాను అనుకో, ఇది కూడా చూడండి, ఫోల్డ్ 2 ఫోల్డ్ బోత్ అవుతున్నాయి చూసారా. మళ్ళీ అన్ఫోల్డ్ అంటే మాత్రం అన్ఫోల్డ్ అవుతున్నాయి చూసారా. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చి మళ్ళీ ఇదంతా మీకు బ్లూటూత్ ఇది ఇచ్చున్నారు, హోమ్ ఇలాగున్నది. మళ్ళీ AC కంట్రోల్స్, ఇక్కడ యాపిల్ కార్ప్లే ఇచ్చున్నారు, మీడియా, డ్రైవ్ ఎయిడ్, ఈవీలో మీకు ఎంతైతే ఏటైతే ఉన్నదో అన్నీ చెప్తుంది. ఇన్ని కిలోమీటర్స్, 33%లోని 168 kilometers రేంజ్ వెళ్తుంది. బయట టెంపరేచర్ 31% ఉంది. మళ్ళీ AC కంట్రోల్స్ చూడండి, అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇలా తగ్గిస్తాను, సైలెంట్ అవుతుంది చూసారా. మళ్ళీ పెంచాను, వాల్యూమ్ పెరిగింది, అదే వాల్యూమ్ అనుకుంటున్నారు కానీ అదే పెంచాను చూడండి. ఇక్కడ మీరు కంట్రోల్ కొన్నాను, AC ఆఫ్ ఆన్ అన్నీ చేసుకోవచ్చు. మీకు ఆటో ఉంది, మ్యాక్సిమం AC ఉంది. మళ్ళీ సీట్స్ ఆఫ్ కొన్న, వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ కొని ఇందులో ఇచ్చున్నాడు చూసారు. బయట ఎయిర్ లోపలికి రాకుండా అంతా క్లీన్ చేస్తుంది అలాగా, ఆఫ్. మళ్ళీ సెట్టింగ్స్లో మీకు ఛార్జింగ్ ఎంత, మ్యాక్సిమం కెపాసిటీ, అవి అన్నీ ఉన్నాయి ఇందులోని. AC ఛార్జ్ షెడ్యూల్ అన్నీ ఇచ్చున్నారు. అన్ని ఫీచర్స్ మీకు ఇందులోనే పెట్టిస్తున్నారు. మీకు బయట అయితే ఉండదు. మీకు 360 కెమెరా కూడా చూపిస్తాను, ఆగండి. చాలా క్లారిటీగా ఉంది 360 కెమెరా చూడండి. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్. ఇప్పుడు ఇది రైట్, లెఫ్ట్, బోత్ సైడ్స్. మళ్ళీ మీకు రివర్స్, బ్యాక్ సైడ్ ఉంది. మళ్ళీ ఇది కొన్నాను, మళ్ళీ లెఫ్ట్ రైట్ వచ్చింది, బోత్ సైడ్స్. బ్యాక్ బోత్ సైడ్స్ చూపిస్తుంది, సైడ్స్. స్టీరింగ్ అన్నీ చాలా స్మూత్గా ఉన్నది, తిప్పుతుంటే చాలా ప్రీమియంగా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చున్నారు. మళ్ళీ ఇక్కడ వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, మళ్ళీ 4-way ఇండికేటర్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. 3 కప్ హోల్డర్స్ ఇచ్చున్నారు. AC అయితే చిల్ AC ఇచ్చున్నారు, చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ మీకైతే మూన్ రూఫ్ ఇచ్చున్నారు, మొత్తం మూన్ రూఫ్ వస్తుంది. బ్యాక్ సిట్టింగ్ చూస్తే చూడండి, ముగ్గురు చాలా కంఫర్టబుల్ కూర్చోవచ్చు చూడండి. లెగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే మీకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ బోత్ వస్తుంది. బోత్ సీట్స్ అయితే మీకు వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. ఇదైతే ఫుల్ ఎలక్ట్రానిక్ చూడండి, ముందుకు వెళ్ళాను, మళ్ళీ బ్యాక్ బోత్ ఎలక్ట్రానిక్ ఉంది. ఇదైతే మీకు ఇవన్నీ మీకు ADAS కంట్రోల్స్.
మీకు ఇది ఏదైతే ఉందో ఆప్షన్, ఇది ముందు మీకు ఒక వెహికల్ ఉందనుకో, ఆ వెహికల్ ప్రకారంగా మీరు ఇది అడ్జస్ట్ చేసుకుని ఆ స్పీడ్ ప్రకారంగా ఇది వెహికల్ ఆటోమేటిక్గా వెళ్తుంది. గ్యాప్ మీకు ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో అది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్యాప్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్ని క్రూజ్ కంట్రోల్ అని అన్ని అడాస్ ఫీచర్స్ ఇందులోనే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మీకు ఇప్పుడు మిర్రర్ ఇక్కడ కంట్రోల్ చేసుకోవాలి, అక్కడ ఆన్ చేసి మిర్రర్ కంట్రోల్ చేసుకుంటే అన్ని మ్యూజిక్కి అన్నిటికీ ఇదే ఇచ్చున్నారు. వాయిస్ అసిస్ట్ ఇచ్చున్నారు, కాల్ లిఫ్ట్ చేయాలంటే ఇచ్చున్నారు. సింబల్ చాలా బాగుంది అంతా. గైస్ ఇప్పుడైతే మీకు బూట్ ఓపెన్ చేయాలంటే, బూట్ ఓపెన్ చేయడానికి కూడా మీకు ఇక్కడ టచ్లోనే ఇచ్చున్నాడు. చూడండి, ఇది నొక్కుతాను, టచ్ నొక్కేనా మీకు బ్యాక్ చూస్తే చూసారా ఓపెన్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు క్లోజ్ కూడా చేయొచ్చు. చూడండి క్లోజ్ అవుతుంది, నొక్కాను చూసారా, ఆటోమేటిక్గా క్లోజ్ ఓపెన్ రెండు అవుతుంది. మీకు లగ్జరీ కావాలనుకుంటే మాత్రం మీ కార్కి మీరు కళ్ళు మూసుకొని రావచ్చు. క్రేటా లాంటి కార్స్ కాదు, కానీ నేను ఓన్గా క్రేటా ఓన్ చేస్తున్నాను. బట్ క్రేటాలో కన్నా మోర్ లగ్జరీ ఇందులోనే ఉంది.